నిర్లక్ష్యంగా ఉంటే కఠినంగా వ్యవహరిస్తానని సీఎం చంద్రబాబు పదే పదే హెచ్చరిస్తున్నా కూటమి ప్రజా ప్రతినిధులు చెవికెక్కించుకోవడం లేదు. ముఖ్యమంత్రి ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. కొందరు సొంత పనులపై పెడుతున్న శ్రద్ధ ప్రజా సమస్యల పరిష్కారంలో చూపడం లేదు. మినీ అసెంబ్లీ లాంటి జడ్పీ సమావేశానికి ఆ జిల్లా కూటమి ఎమ్మెల్యేలు ఎంపీలు డుమ్మా కొట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జిల్లా పరిషత్లో అడుగు పెట్టేందుకు ఆసక్తి చూపని ఆ నేతలు ఎవరు, ఏ జిల్లా? జడ్పీ మీటింగ్కు గైర్ హాజరైన ఎమ్మెల్యేలు ఎంపీల విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారో ఈ స్టోరీలో చూద్దాం. రాను రాను కూటమి ఎమ్మెల్యేలు గాడి తప్పుతున్నారు. చట్టసభలను లైట్ తీసుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం అటుంచితే ఓట్లు వేసి గెలిపించిన వారి పట్ల బాధ్యతను విస్మరిస్తున్నారు. 3 నెలలకొకసారి జరిగే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి డుమ్మా కొట్టడం విమర్శలకు తావిస్తోంది. జిల్లా స్థాయిలో విధానపరమైన నిర్ణయాలు తీసుకునే మినీ అసెంబ్లీ లాంటి వేదిక జడ్పీ మీటింగ్. శాసనసభలో ప్రజాప్రతినిధులు మాట్లాడేందుకు సమయం పరిమితంగానే ఉంటుంది. కానీ జడ్పీ సమావేశంలో మాత్రం జిల్లా పరిధిలోని ప్రధాన సమస్యలపై ఎంతసేపైనా చర్చించుకోవచ్చు. కొన్ని కీలక అంశాలపైన తీర్మానాలు చేయొచ్చు. కానీ ఉమ్మడి కర్నూలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు జడ్పీ సర్వసభ్య సమావేశం అంటేనే చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. ఈ నెల 7న జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు గైరాజరయ్యారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూటమికి 12 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు ఉన్నారు. వీరిలో 3 మంత్రులు, వైసీపీ నుంచి 2 శాసనసభ్యులు, ఎమ్మెల్సీ ఉన్నారు. కానీ ప్రజాప్రతినిధుల్లో కేవలం పాణ్యం టీడీపీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాత్రమే జడ్పీ సమావేశానికి హాజరయ్యారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జడ్పీటీసీలు, ఎంపీపీలు అధికారులతోనే సమావేశం సాగింది. వైసీపీ ప్రభుత్వంలోనే జడ్పీ సమావేశానికి ప్రజాప్రతినిధులు డుమ్మా కొట్టే పరిస్థితులు ఉండేవి. కూటమి ప్రభుత్వంలో ముందుగా అందరూ హాజరయ్యేవారు. కానీ క్రమంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల హాజరు పలుచన అవుతోంది. ఖరీఫ్ సీజన్లో అధిక వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. గ్రామాల్లో సమస్యలు తిష్టవేశాయి. రబీకి సాగునీటి సరఫరాపై నిర్ణయం తీసుకోవాలి. అలాగే వేసవిలో మంచినీటి ఎద్దడి, వలసల నివారణపైన చర్చించాలి. ఆదోని కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ పైన చర్చించాలి. నందికొట్కూరు, డోన్ నియోజకవర్గాలను కర్నూలు జిల్లాలో కలపాలనే ప్రతిపాదనలపైన నిర్ణయం తీసుకోవాలి. పలు అభివృద్ధి కార్యక్రమాల ఎజెండా ఉండనే ఉంది. కానీ కీలక సమావేశానికి ప్రజాప్రతినిధులు గైరాజరవడంతో జడ్పీ సమావేశం మొక్కుబడి తంతుగా ముగిసింది. సమస్యలు పరిష్కరించి అభివృద్ధి చేస్తారని భావించి ఎన్నికల్లో గెలిపిస్తే జడ్పీ సమావేశానికి డుమ్మా కొట్టడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి గైరాజరవడానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రకరకాల కారణాలు చెబుతున్నారు. ఈ నెల 7న బంధుమిత్రుల కుటుంబాల్లో పెళ్లిళ్లు ఉన్నాయన్నది కొందరి వాదన. సొంత పనుల్లో బిజీగా ఉన్నామని మరికొందరి మాట. ఏ విషయంలోనూ నిర్లక్ష్యం వహించవద్దని కూటమి నేతలకు సీఎం చంద్రబాబు పలుమార్లు చెప్పినా నేతలు మాత్రం ఆలకించడం లేదు. పైగా ముఖ్యమంత్రి ఏదైనా చెబుతారు. సీఎం చెప్పారని తమ పనులు మానుకోవాలా అని ఎదురు ప్రశ్న వేస్తున్నారంటే ఎమ్మెల్యేల ధోరణి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వ్యక్తిగత వ్యాపకాలు, పనుల కంటే చట్టసభల సమావేశాలు ముఖ్యం కాదన్న ధోరణి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల్లో కనిపిస్తోంది. ప్రజా సమస్యలను చర్చించేందుకు తీరికలేని ప్రజాప్రతినిధులపై ముఖ్యమంత్రి చంద్రబాబు కఠినంగా వ్యవహరించాలని ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలు కోరుతున్నారు. లేకపోతే కూటమి ప్రజాప్రతినిధులకు, వైసీపీ నేతలకు తేడా ఉండదు. జడ్పీ సర్వసభ్య సమావేశానికి డుమ్మా కొట్టిన వారి పట్ల సీఎం ఎలా వ్యవహరిస్తారో చూడాలి మరి.